మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. పరస్పర విరోధం. ఒకవేళ మనలో మనకే ఏమైనా తగాదాలు వస్తే వారు 100 మనం 5 వేరే విషయం. అందుకని ఇప్పుడు ఇతరుడు వచ్చాడు, చిత్రసేనుడు అనే గంధర్వుడు. ఏ జాతి అయినా సరే విడిపోయినా కలిసి ఉన్నా గుర్తుపెట్టుకోవలసిన మాట ఇది. ఇతరులు మన జోలికి వస్తే మనం 105 మందిని. మనలో ఏమైనా తగాదాలంటే కూర్చుంటా, మాట్లాడకుండా పరిష్కరించుకుంటా, కురుక్షేత్రం వరకు తెచ్చుకోవద్దు. మాటలతో అయిపోతాం చాలు. కాస్త హృదయం విశాలంగా ఎదుటివాడి గురించి ముందు ఆలోచిస్తే చాలు, అది అయిపోతుంది. నేను అని పట్టుకుంటే ఏది అవ్వదు. అంచేత కాస్త వాడు 2 ముడి పడాలి, 2 తాళ్ళు మధ్యలో ముడి పడాలంటే ఆ ముడిలోకి ఈ కొస కొంత వెళ్ళాలి, ఆ కొస కొంత వెళ్ళాలి. 2 కొసలు అక్కడ పెట్టకుండా ముడి దేంతో వేస్తారు? 2 ఇలా విడిగా ఉంటే మళ్ళీ ఇంకో పేపర్ అయినా తెచ్చేత కాదు, వీలు కాదుగా. మీరు వ్యాకరణంలో కూడా సంధి గమనించండి. స్వరంబునకు పరంపైన పూర్వస్వరమునకు పరస్వరం వ్యాక ఆదేశం కూడా సంధి నాబడు. స్వరంబు కాని చూడ స్వరంబునకు పరంపైన ఒక అచ్చు లోపించడమో, ఒక అచ్చు మళ్ళీ రావడమో, ఒక అచ్చు మధ్యలో రావడమో జరగకుండా సంధి జరగదు. ఆదేశమో ఆగమమో ఏదో ఒకటి జరగాలి. అంచేది ఏదో 2 పక్షాల మధ్య, 2 ప్రాంతాల మధ్య సంధి కుదరాలి అంటే కొంత వీరు కోల్పోవాలి, కొంత వారు కోల్పోవాలి. నేను ఏమీ కోల్పోను, కోల్పులులా ఉంటానంటే కుదరదు, గొడవలే మిగులుతాయి. ఇది 2 తాళ్ళ యొక్క కొస భాగాలు ముడిలోకి వెళ్లకుండా ముడి పడదు. నేను వెళ్ళానంటే కుదరదు, ఎవరో ఒకరు ముందు వెళ్ళాలి. ఆ భావం ఉంటేనే కుదిరైతే కురుక్షేత్రం అయిపోతుంది. అది కాకుండానే మనం ఆ ముడి పడేలా చూసుకోవాలి జాగ్రత్తగా. ఏదో ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో వస్తే మొత్తం ఏకమైపోయి ఒక్కసారిగా వాదించడమే శుభ్రంగా. మేము ఏకమేనండి, మమ్మల్ని ఎవరు విడదీయలేరండి. ఏదో భౌతికంగా ఉంటే ఉండొచ్చు, వేరే విషయం. అది మేము ఎప్పుడూ ఏకమే. ఈ భావన ప్రతి వారిలో ఉండాల్సిందే. అంచేత మీరు అప్పుడు కౌరవుల విషయంలోనే చెప్పారు, పాండవుల విషయంలో మనలో మనకి ఎలా ఉంటుందా? అంచేత మీకు ఏదన్నా జరిగితే ఈ భూమి ముక్కలైపోతుందండి, సముద్రం ఇంకిపోతుందండి, ఆకాశం కూలిపోతుందండి అన్నాడు. ఈ మాటలే కదండి భీష్ముడు చెప్పింది ధర్మరాజు గురించి. ధర్మరాజు ఎక్కడున్నాడు, పాండవులు ఎక్కడున్నారు మీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. మీకు వాళ్ళు ఉత్తరాలు రాస్తూనే ఉంటారు, వీలైతే ఫోన్లో కూడా మాట్లాడుతున్నారేమో నాకు అనుమానంగా ఉంది, ఈ మధ్యలో సిమ్ములు మారుస్తున్నారు మీరు అని దుర్యోధనుడు భీష్ముడిని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, నేను చెప్పేది ఏమిట్రా ధర్మరాజు గురించి, ఏ రాజ్యంలో నేను చెప్పిన లక్షణాలు పౌరుల్లో ఉన్నాయో కనుక్కో, అక్కడ ధర్మరాజు ఉంటాడు. ధర్మరాజు లక్షణాలు కాదు, నేను చెప్పిన లక్షణాలు పౌరుల్లో, ప్రజల్లో కూడా ఉంటాయి. ఆ మహానుభావుడు అంత గొప్పవాడు. ఆయన సంచరించిన చోట 18 లక్షణాలు ప్రజలకు అలవడతాయి. బ్రాహ్మణ భక్తియు, పరహిత రక్తియు, నిర్మలమతియును, నీతిరతియు, సత్యభాషణమును, సాధుపోషణమును, చిరవితరణమును, సేవ్యగుణము, సన్మార్గ రక్షయు, ఉన్మత్త శిక్షయు, అంచితోదయము, కృపాతిశయము, బంధు సంప్రీతియు, భవ్య విభూతియు, శాస్త్రోపగమము, అస్ఖలితదమము, సజ్జనస్తవనీయ సౌజన్యములను, బహుళ ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు అక్షీణ పుణ్యదోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు. ఇందుకని విరాట పర్వం గొప్పది. విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయనే నమ్మకం ఎందుకు వచ్చింది అంటే, ఈ 18 లక్షణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ నెలకి 3 వానలు కురుస్తూ ఉంటాయి. అక్కడ ధర్మరాజు ఉండి ఉంటాడు. ధర్మరాజు ఉన్నాడంటే పాండవులు, ద్రౌపది అక్కడే ఉంటారు. కావాలంటే నువ్వు వెళ్ళి వెతుక్కో, దీనికోసం ఎవరిని అడగక్కల్లా. మనం ఏం చేసాం, ఈ పద్యంలో ఉన్న 18 లక్షణాల్లో 10 కాదు కదా, 8 కాదు కదా, 1 కూడా అలవాటు చేసుకోవడం మానేసి ఈ పద్యం విరాట పర్వంలో ఉందే, విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయి, ఏమీ గురవో కన్నీళ్లు కురుస్తాయి. పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి. హిందూ ధర్మాన్ని ఈ స్థాయికి దిగజార్చకండి దయచేసి. ఈ నమ్మకాలు కాదు హిందూ ధర్మం అంటే. అది హిమాలయ పర్వతం లాంటిది హిందూ ధర్మం. ఎందుకు దాని నమ్మకాల స్థాయికి దిగజారుస్తున్నారు? అది చదివితే వానలు కురుస్తాయి, ఇది చదివితే ఎండలు వస్తాయి అంటాం. మన బుద్ధి పెరుగుతుంది, మన వికాసం కలుగుతుంది, మనకు ధర్మం పెరుగుతుంది. ధర్మం ఉన్న చోట వానలు గొడవకేం చేస్తాయండి? ప్రకృతి శక్తులు మొత్తం ధర్మాత్ముడి కాళ్ళ దగ్గర ఉంటాయి. నీలో ధర్మం సంపాదించుకోమంటే మనకు ఆ ధర్మం సంపాదించుకోవడం చేతకాక పుస్తకాలు పారాయణ చేయడం మొదలెట్టాము. ఇక్కడ దేవుడు పుస్తకాల్లో దొరుకుతాడా? దేవుడు సత్ప్రవర్తన ఎక్కడ ఉందో, దయ ఎక్కడ ఉందో, ధర్మం ఎక్కడ ఉందో అక్కడ ఉంటాడు దేవుడు. నీ గుళ్ళోనూ, రేవుల్లోనూ, పుస్తకాల్లోనూ దేవుడు కనపడ్డావు. ఆ సత్ప్రవర్తన పెంచుకుందుకు మన మనస్సుకు చాలా ఆటంకాలు ఉన్నాయి. మన స్వార్థాన్ని చాలా కోల్పోవాలి. అది మనకి ఇష్టం లేదు. అందుకని అది చదివేస్తే, ఈ నైవేద్యం పెట్టేస్తే, ఈ కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోయింది. ఏమైంది? కొబ్బరికాయలు పట్టుకెళ్ళి 1 కోటి కొబ్బరికాయలు కొట్టారు, వెంకటేశ్వర స్వామి పాదాల మీద వేలు విరిగింది. మనం కొబ్బరికాయలు కొట్టుకు సాధించిన ఘనకార్యం అది. ఈ నమ్మకాలు పెంచుకోకండి. మహత్తరమైన పవిత్రమైన పదార్థాలను దూరాన్ని చూసి దండం పెట్టుకోవాలి, ఓ ముట్టుకుని గోకేసి పీకేసి పామేయకూడదు. ఆ విగ్రహాలు పాడైపోతాయి. అబ్బే పుట్టేసుకోవాలి, మనకి ఏదో వచ్చేయాలి. అక్కడి నుంచి ఏమిటి వస్తుంది? జ్ఞానం రానప్పుడు ఎన్ని వస్తే ఉపయోగమే ఉంది.
అంచేత విరాట పర్వం చెబితే వానలు ఎందుకు కురుస్తాయి అంటే ఈ పర్వంలో ఈ విషయాలు వానలు కురవడానికి అవసరమైన ప్రకృతి ధర్మాలు సజ్జన ధర్మాలు ఉన్నాయి. 18 లక్షణాలు చెప్పాడు. ఈ 18 మనం అలవాటు చేసుకుంటే నెలకు 3 వానలు కురుస్తాయి. అలవాటు చేసుకోవాలంటే చదవాలి. కాబట్టి విరాట పర్వం చదవండి అని చెబితే లేదండి చదివేస్తే వానలు కురిసేస్తాయి. మీరు చదివేయండి అయిపోయా కురిస్తే. ఇప్పుడు మీకు ఎక్కడైనా విరాట పర్వం మీద మాట్లాడాలంటే భయంగా ఉంది. ఎందుకంటే 3వ రోజు వాన కురవకపోతే మళ్ళీ మన పిలవరు. ఈ పిచ్చి నమ్మకాలు పెంచుకుంటే ఎలాగండి? సాహిత్యం అంటేను ధర్మం అంటేను. ఈ చిన్న ప్రయోజనం కోసం ఆ విరాట పర్వం తిక్కన గారు అంత కష్టపడి రాసింది. శ్రీయన గౌరిణా పలుకు చెల్వకు చిత్తము పల్లవింప అని ఆయన రాస్తే డబ్బుల కోసం వానల కోసం కరువుల కోసం మనం చదువుతాం దాన్ని. ఈ భ్రష్ట కోరికల మాటలు వదిలేసి జ్ఞానం కోసం సాహిత్య పఠనం చేయాలి. అలా పెంచుకోండి దయచేసి. అందుకోసం చెప్పాడు ఇక్కడ పనిగట్టుకుని. అందుకని ఇవన్నీ ఉన్నాయని భీష్ముడు చెప్పాడు. అవన్నీ కలిగిన వారు మీకుండబట్టి అవన్నీ ప్రజలకు వచ్చాయి. అలాంటివి జోలికి వస్తే వాళ్ళు బతుకుతారా అండి అసలు? ఇప్పుడు ధర్మరాజుకి పరాక్రమం కంటే కూడా తన మీద తనకి ధార్మికమైన ఆత్మవిశ్వాసం పెరిగింది. ఔరా అర్జున, ఔరా తిక్కన. ఇది మాట్లాడవలసిన విధానం. కొంచెం బలహీనపడిన మనిషిలో మనం ఆ ధార్మిక చైతన్యాన్ని పెంచాలి. ఓ నమ్మకం ఒకటి పెంచేసి అట్టిపండు పెట్టి పూజ చేసి ఉపవాసం ఉండు అనడం కాదు. అసలు నీ గురించి నీకేం తెలియదు, ఎందుకు ఆలోచిస్తున్నావు అలాగా? నువ్వు దూరకు ఎన్ని గొప్ప పనులు చేసావు, ఆ శక్తి ఏమైంది నీకు అని ఒక్కసారి ఇంట్లో బలహీనపడిన భార్యను కానీ భర్తను కానీ పిల్లల్ని కానీ మీరు మెచ్చుకోండి. పక్కవాళ్ళు ఎంతో ఉత్తేజం పొందుతారో ఒక్కసారిగా. ఇంత ధైర్యం చెప్పే మొగుడున్నాడు, నాకు ఇంకేం కావాలి? నా భార్య నాకు తోడుగా నిలబడింది ఇంత కష్టంలో. ప్రపంచమంతా ఏమైనా కానీ నా భార్య నాలో సగభాగం. నాకు ధైర్యం చెబుతోంది. ఒక కప్పు కాఫీతో నాకు ధైర్యం చెబుతోంది. ఎల్లాలు కాళ్ళు గడిగితే తప్పేదైనా ఉందా అన్న గౌరవభావం, భార్య పట్ల ప్రేమ కాదన్న గౌరవం కూడా కలగదా? భార్యలు అలా ప్రవర్తించి చూడండి అమ్మా. బలహీనపరచొద్దు మనిషిని. భార్యని భర్తని పరస్పరం బలహీనపరుచుకుంటే సంసారం ఏమిటమ్మా? సామ్రాజ్యం లేదు, భారతదేశం లేదు ఇక్కడ. అసలు నీ శక్తి నీకేం తెలుసు అని భర్తలో ఉండేటువంటి ఆ ఉత్తమ శక్తిని ఉత్తేజింపచేయాలి. భార్యలోనే అంతే. ఏదైనా ఆవిడ బలహీనపడి ఇబ్బంది పడితే ఏమిటో చిన్న విషయాలకి అంత బాధపడతాయి. దీనికి ఊరికే ఆ పని ఏదో మనం చేసుకుంటే అయిపోయేదానికి. నేను తోడున్నాను కదా, నీకేం కావాలి చెప్పు? అప్పు చేసినా సరే కొంటాము, చేసినా చేయకపోయినా మాట అనాలి. అప్పు చేసినా సరే కొంటాను కదా అంటే వెంటనే పొంగుతారు. చాలు మా ఆయన ఉన్నాడు, నాకు ఇంకేమిటి? ఈ గర్వమైన భావన ధార్మికమైన గర్వం అంటారు. ఇది ఉత్తేజపరిచేలా చెయ్యాలి మనం. అందుకోసం ఇది. అలాగే తెలుగు మాట్లాడడం విషయంలో కూడా దయచేసి తెలుగు మాట్లాడండి, తెలుగును ప్రోత్సహించండి, తెలుగును రక్షించండి. ఈ బలహీన మాటలు మాట్లాడదాం. తెలుగు మాట్లాడకపోతే మటాష్ అయిపోతాం. తెలుగు మాట్లాడకపోతే నీ బతుకు దండగ. తెలుగు మాట్లాడకపోతే నీకే నష్టం, భాషకేం నష్టం లేదు అని వాయగొట్టినట్టు చెప్పాలండి. తెలుగు మాట్లాడడం వాడు అవసరం, మన అవసరం కాదు ఇక్కడ. దయచేసి కాపాడండి అనే మాట రావద్దు. దయచేసి కాపాడబడవలసిన స్థితిలో నా భాష లేదు, నా తల్లి లేదు. ఆ స్థితిలో శాసించగలిగిన స్థితిలో నా తల్లి ఉంది. అటువంటి తెలుగు భాషకు నమస్కారం. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.